రేపటి షోకి ఇది ఎలా ఉంటుందో చూడు. తీయని తేనెల మరపించరా, మాయని మమతల మరిపెంచరా. Takadim. అక్కడ ఆగు. తిరగమంటే అబ్బా, ఎటు తిరిగినా కళ్ళ నిండా నువ్వే కనిపిస్తున్నావు. నేనేం చేయను, నువ్వే అటు తిరుగు. మద్రాసి, పోయిన జన్మలో నువ్వు ఒక మంచి కవి ఉంటావు. అదేమో తెలియదు గాని నువ్వు మాత్రం ఈ జన్మలో వీణ మర్చిపోయిన సరస్వతి. ఏ ఎందుచేత? ఎందుచేతంటే నువ్వు నవ్వితే వీణలాగే ఉంటుంది. అదే చూసావా చూసావా? నన్ను దాచే సావిత్రి, నన్ను దాచే, నా కోసం వాళ్ళు. అలాగే అలాగే. ప్లేన్ వెళ్ళిపోయింది కానీ ఇకలే. పిచ్చి మద్రాసి, నీకెందుకంత భయం? కాదు, ఆ మిలిటరీ పోలీసు నేను ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. నేను చేసిన తప్పు సామాన్యమైంది కాదు. నువ్వే యుద్ధం నుంచి పారిపోయి రాలేదుగా, దెబ్బ తగిలి హాస్పిటల్ నుంచి వచ్చేసావు. ఇప్పుడు యుద్ధం అయ్యే పోయింది. నిన్ను వెతకడానికి వాళ్ళు ఈ మారుమూలకు వస్తారా? ఏమిటి ఇది, మారుమూల పల్లెటూరా? ఊరు ఇక్కడ ఊరే లేదు. అదిగో ఆ కోవెలు తప్ప ఇంకొక ఇల్లు కూడా లేదు. ఇక్కడికి ఎవ్వరూ రారా? రాకే, మళ్ళంటి పిచ్చివాళ్ళు తప్ప ఇంకెవ్వరూ రారు. అయితే ఏ భయం లేకుండా హాయిగా నేను ఇక్కడే ఉండిపోతాను. పిచ్చి మద్రాసి, నేను ఉండగా నీకెందుకు ఆ భయం? ఎవరైనా తీసుకెళ్లాలని వచ్చినా నేను తీసుకెళ్ళిస్తానా? నిజమా? నా పేరు సావిత్రి. సావిత్రి అంటే యముణ్ణి దబాయించి మొగుడు తెచ్చుకున్న రకం. ఈ రోజు కార్యక్రమంలో తర్వాత ఐటెం వరూధిని. భూలోకం నుండి గంధర్వలోకానికి వచ్చిన ప్రవరాక్షిని చూసి చూడగానే వరూధిని మనస్సు అతని మీద లగ్నమైంది. ఇంతలో మిలిటరీ పోలీసు. అవును బాబాయ్ గారు, ఏం జరిగిందో తెలియదు. అకస్మాత్తుగా పారిపోయి వచ్చారు. ఇది వరకు 1-2 సార్లు ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రదేశం ఆయనకి ఎంతో నచ్చింది. బహుశా ఇక్కడికే వచ్చింటారని. అవునమ్మా, నేను రాత్రి పౌళం సేవ ముగించేసి వస్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాడు. ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అవును బాబాయ్ గారు, అయితే వారే, సందేహం లేదు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాతిపతే అఖిలం మధురం. మద్రాసి, సావిత్రి, ఏమిటిలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? రాపోదాం. ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. దారంతా అడుగులు తడబడా, గుండె తడదడా.
నిలిచిపోవటం బయలుదేరటం, నిలిచిపోవటం బయలుదేరటం అనుకో. ఎందుకో తెలుసా? అది కావాలి సార్. ఏసీ రూములా? ఎన్ని రోజులు ఉంటారు సార్? ఆహా, ఓకే, అలాగే. చిన్నబాబు గారు తమరా? కూర్చోండి మేనేజర్ గారు. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను బాబు. ఏ? తమరు యుద్ధంలో... అవునండి, యుద్ధం నుంచే వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో నాకే తెలియటం లేదు. నేను వెంటనే ఢిల్లీ పోవాలి, ప్లేన్ టికెట్ బుక్ చేయండి. చెప్తాం. తమ నాన్నగారికి ఏదో సీరియస్ గా ఉందని ఈ రోజు ఉదయం ఫోన్ లో చెప్పారు. మై గాడ్, ప్లేన్ ఎన్ని గంటలకి? ఇంకో గంటలో ఉంది. వయా కలకట. నేరుగా ఎయిర్పోర్ట్కి పోదాం, పదండి. ఓకే. రాజా బాబు, మీరు వచ్చారని తెలిస్తే నాన్నగారు పొంగిపోతారు. రా బాబు. దేవుడు అనేవాడు ఉంటే నిన్ను తప్పకుండా పంపిస్తాడనే ఆశ నాకు ఎప్పుడు ఉంది బాబు. అలాగే జరిగింది, అలాగే జరిగింది. రా బాబు. రామదాసు, ఈ గది ఎవరన్నా వాడుతున్నారా? మీరు ఏ నిమిషంలో వస్తారోనని మీ గది ఎప్పుడు శుభ్రం చేసి ఉంచుతున్నాను బాబు. ఈ ఇంట్లో అందరూ నన్ను చూసి నవ్వుతూ ఉంటారు బాబు. రామదాసు, ఇలా రా. నీ ఆశ, నీ చల్లని మనసే నాకు ఆయుష్ పోసిందేమో. బట్టలు మార్చుకోండి బాబు. బాబు, యుద్ధం అయిపోయి 3 ఏళ్ళు అయింది కదా, ఇన్నాళ్ళు ఉత్తరమైనా రాయకుండా ఎక్కడుండవు బాబు? అదే ఆశ్చర్యం, నాకు అర్థం కావట్లేదు. తెల్లవారేటప్పటికి వైజాగ్లో ఉన్నాను. అక్కడ ఎందుకున్నానో, యుద్ధం నుంచి ఎప్పుడు వచ్చానో కూడా నాకు తెలియదు. మన బ్రాంచ్ మేనేజర్ని పిలిపించి ప్లేన్లో వచ్చేసాను. నాన్నగారికి ఒంట్లో బాగోలేదని కూడా అతనే చెప్పాడు. చిన్నబాబు, పెట్టేమన్నా తీసుకొచ్చి ట్యాక్సీలో వదిలిపెట్టావా ఏంటి? ఈ తాళం ఏంటి? అలా చెవా? నేను పెట్టే గిట్టే ఏం తీసుకురాలేదే, కట్టుబట్టలతోనే వచ్చాను. లేదే లేదే. ఎక్కడిదబ్బా ఇది? నిష్కారణంగా నా జేబులోకి ఎలా వస్తుంది? బహుశా ఈ 3 సంవత్సరాల కథకి ఇదే తాళం కావచ్చు.